టీవీ24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పిఠాపురంలో మీరు కూడా తిరిగారు, గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేశారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? వీఆర్ సో హ్యాపీ అండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకు అంటే పిఠాపురం అనేది ఇప్పటి వరకు కళ్యాణ్ గారు నేను పోటీ చేస్తాను అనే ఉద్దేశం ఆయనలోకి వచ్చినప్పుడే జగన్ గారు ఫ్లైట్ వేసుకుని ఇక్కడ ల్యాండ్ అయిపోయారు. అప్పుడే ఆయన భయపడ్డారు ఫస్ట్. తర్వాత వచ్చి ఆయన ఇక్కడ పోటీ చేస్తున్నారని చెప్పి ఆయనకున్న ఎమ్మెల్యేలని, ఆయనకున్న మంత్రులు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పిఠాపురంలో పెట్టారు. కాకపోతే కళ్యాణ్ గారు సింగిల్గానే వచ్చారు, సింహంలానే వచ్చారు. సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది, అలా సింగిల్గానే వచ్చారు, సింహంగానే వచ్చారు. భారీ మెజారిటీతో, బంపర్ మెజారిటీతో ఈరోజు ఇక్కడ విన్ అయ్యారు. ఆ రోజు అన్నారు రోజా గారు వీళ్ళంతా సరే, వీళ్ళందరూ అన్నారు కళ్యాణ్ గారు అసెంబ్లీ గేట్ తాకలేరు, వీళ్ళెవ్వరూ తాకకుండా చేస్తాం. కళ్యాణ్ గారికి 4 పెళ్ళిళ్ళు అన్నారు. ఆ 4 పెళ్ళిళ్ళు కాస్త ఇప్పుడు యాజ్ ఏ వైఫ్గా జగన్ గారు ఎక్కడున్నారా అని చెప్పి ఎదుగుతున్నాం మేము కూడా. అంటే 3 వైఫ్స్ ఎక్కడున్నారో మాకు తెలుసు, 4th వైఫ్ జగన్ వదిన ఎక్కడుందా అని చెప్పి వెతుకుతున్నాం మేమంతా. సో వదిన ఎక్కడున్నా కొంచెం బయటకు రా, ఒకసారి చూసుకుంటాం మిమ్మల్ని, మీరు ఎంత హ్యాపీతో ఎక్కడ దాక్కున్నారో మరి మాకైతే తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేమంతా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. ఆయన గెలిపించుకోవడం ఒక భాగ్యం. అయితే ఆయన ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం అండ్ నెక్స్ట్ పంచాయతీ రాజు, ఇలా వాటర్ మినిస్టర్, ఇట్లా 4-5 శాఖలు తీసుకుని ఈరోజు మా అందరి మధ్యకు వచ్చి రావడంతోనే విజయోత్సవాన్ని కాదు, నేను ఒక పని చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పి ఆ పని చేయడానికి అని చెప్పి రావడంతోనే పెన్షన్ల పంపిణీ చేశారు. పెన్షన్ పంపిణీ చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సైనికులందరూ ఇందులో ఉండండి, వర్క్ చేయండి, అంతా కలిపి ఎవరికి డబ్బులు పెన్షన్లు ఇబ్బందులు రాకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెలకి ఫస్ట్ వచ్చింది అంటే కన్ఫామ్గా పెన్షన్లు ఇబ్బందులు వస్తుంది, అలాంటి ఇబ్బంది ఎవరికి రాకూడదని చెప్పేసి ఆయన అందరికీ చెప్పారు. నా వంతుగా మీరంతా కలిపి చేయండి అని చెప్పి అదేవిధంగా ఆయన వంతుగా ఆయన మాట మేరకు మేమంతా వర్క్ చేసాం. మార్నింగ్ పెన్షన్ల పంపిణీలు చేసుకుని అవి అయిపోయిన తర్వాత వెంటనే దేవుడి దర్శనానికి వచ్చాము. అటు ప్రతిపక్ష పాత్ర అయినా ఇమ్మని చెప్పి అడుగుతున్నారు, దానికైనా ఇవ్వచ్చు కదా. ప్రతిపక్ష పాత్ర ఇస్తే బాగుంటుంది అసెంబ్లీలో కూర్చోడానికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు కదా. మమ్మల్ని రానివ్వను అన్నారు కదా, మరి ఏమైపోయి వై నాట్ 175 అన్నారు కదా. ఏవి 175? పోటీ చేయడం వరకే కాదు, పోటీ చేయాలి అంటే మినిమం అర్హత ఉండాలి. అందులో ఎవ్వరికీ అర్హత లేదు, అయినా సరే పోటీ చేశారు, కాకపోతే నిలబడలేకపోయారు. ఎందుకు? ఈయన పాత్ర కూడా సరిపోడు, ప్రతిపక్ష పాత్ర కాదు కదా, ఒక వార్డు మెంబర్గా కూడా సరిపోడు ఆయన. లాస్ట్ టైం ఏదో చీట్ చేశాడు, మా నాన్న తర్వాత నేను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి మీద సింపతితో ఇక్కడ ఓట్లు వేయించుకున్నారు అంతే. కానీ ఎవరికి ఇంత చిన్న సాయం కూడా చేయలే. ఎందుకంటే అన్ని కోట్లు పెట్టుకుని విల్లాస్ అవన్నీ కట్టించుకోవడానికి ఆయన సీఎం పాత్ర చేసింది. అన్ని విల్లాస్ కట్టించుకున్నారు, మొత్తం అక్కడ కొండలు మొత్తం తవ్వుకున్నారు, బాగా తిన్నారు, మంచిగా సెటిల్ అయ్యారు. ఆయన కొన్ని సంవత్సరాలు తిన్నా సరే 500 కోట్లు పెట్టుకుని ఆ విల్లాస్ కట్టించుకుని ఆయన కూతుర్లే కాదు పిల్లలు ఒక 10 సంవత్సరాలు తిన్నా సరే తరగనంత ఆస్తిని, ప్రజల డబ్బుని తీసుకెళ్ళి ఆయన నెత్తిమే పెట్టుకున్నారు. ఎందుకు? ప్రజలకి చెయ్యకుండా వచ్చాను సీఎం నేను అని చెప్పేసి చెప్పుకున్నారు. ఎందుకు పనికిరా, ఇంకెక్కడ కనిపించరు, మొత్తం ప్యాకప్ చేసుకున్నారు, చెక్కేశారు ఇక్కడి నుంచి. ఈ చుట్టుపక్కల ఇంకెప్పుడు ఎక్కడ కనిపించనివ్వకుండా చేస్తాం, అలానే చేసాము. ఇంకెక్కడా కూడా ప్రతిపక్షంగా మేము అసెంబ్లీలోకే రానివ్వలేదు, ఇంకెక్కడ కనిపిస్తారండి, ఇంకెక్కడ కనిపించరు. అసెంబ్లీకి కూడా అవసరం లేదంటారు? అవసరం లేదండి, ఇంకా ఆ గేటు చూసేంత ధైర్యం కూడా లేదు వాళ్ళకి. వాళ్ళ గుమ్మం దాటి బయటికి రమ్మనండి. ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఎలక్షన్ రోజు మాతో మేము గొప్ప అంటే మేము గొప్ప అని మొత్తం సవాల్స్ ఇసిరారు. వాళ్ళ ఫ్యాన్లు తీసుకొచ్చారు, వాళ్ళ జెండాలు తీసుకొచ్చారు. మేము జన సైనికులుగానే నించున్నాము, బంపర్ మెజారిటీతో విన్ చేసుకున్నాం కళ్యాణ్ గారిని. వాళ్ళకిలా ప్రచారాలు చేయలేదు. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.